ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమః. ఈరోజు మరి వచ్చే మాసం అత్యంత పుణ్యమైనటువంటి మాఘమాసం. ఈ పీఠానికే ప్రధాన దేవత అయినటువంటి దాదాపు ఎక్కడా లేని విధంగా మరకత రాజశ్యామలాదేవి ప్రధానంగా ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క మహాదివ్యమైనటువంటి రాజశ్యామల పీఠంలో ఈ పీఠానికి పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం. ఎందుకంటే అమ్మవారి నవరాత్రుల యొక్క మాఘమాస పాడ్యమి నుండి ప్రారంభమవుతాయి కాబట్టి అటువంటి ఆ నవరాత్రుల వివరణ గురించి, మరి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి దివ్య కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు నేను కూడా ఈ పీఠానికి వేంచేసి మీ యొక్క దివ్యవాణి ద్వారా ఆ యొక్క నవరాత్రి కార్యక్రమాలను, అమ్మవారి వైభవాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వేంచేసి ముందుగా మీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఆ కార్యక్రమం వివరణను మీ యొక్క ముఖతగా గురుముఖతగా నేను వింటూ భక్తులందరికీ కూడా మీ యొక్క ఈ కార్యక్రమ విశిష్టతను, ఇక్కడ జరిగేటువంటి ఈ సంవత్సరం మరింత వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమాలను భక్తులకు, వారిలో ఒకరినైనటువంటి నాకు కూడా వివరించవలసిందిగా విన్నవిస్తూ. అయితే మీకు తెలిసే మనకు 4 నవరాత్రులు ఉంటాయి. అందులో మాఘ మాసంలో వచ్చే నవరాత్రులు శ్యామల నవరాత్రులు. శ్యామలాదేవి ఇక్కడ మనకు మూల దేవతగా ఉన్న విషయం తెలిసింది. అందుకే రాజశ్యామల పీఠం పెట్టాం. అమ్మవారి యొక్క ఆజ్ఞతో, అమ్మవారి యొక్క ప్రేరణతో. అయితే ఈసారి ఏంటంటే కొంచెం ఘనంగా, విశేషంగా, ఇది ఎందుకంటే మనకి పీఠం నెలకొల్పిన తర్వాత 2వ నవరాత్రులు ఇవి. అప్పుడు మనం ఏంటంటే చాలా ప్రేమతో, శ్రద్ధతో, భగవంతుడికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధ మరియు ప్రేమ, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అందుకే మనము పీఠం పెట్టుకున్నదే లోక కళ్యాణం కోసం పెట్టాము. అప్పుడు లోక కళ్యాణ కార్యక్రమాలు ఒకవేళ మన నుంచి జరగకపోతే ఆ దేవత నిజంగా హర్షించదు. అందుకే లోకోపకార కార్యక్రమాలు అంటే ఏమిటి అని నేను ఆలోచన, అమ్మవారు ప్రేరణ పొంది నేను ఆలోచించింది ఏమిటంటే, భక్తి నుంచి వాళ్ళలో అంతర్ముఖంగా దాగి ఉన్న శక్తి వైపుకు వాళ్ళు మలచేయడానికి ఈ పీఠాలు అవసరం ఉంది. కాబట్టి మరి విశేషంగా మనము ఎంతసేపు భక్తులు పీఠానికి ఏమిస్తారు అని ఎదురు చూడడం అనేది సబబుగానే ఒక ఆనవాయితీగా ఉన్నది అందరి దగ్గర. కానీ నాదేంటంటే పీఠము భక్తులకు ఏమి ఇవ్వాలి, అంటే అమ్మవారు భక్తులకు ఏమి ఇవ్వాలి, అందరు అమ్మవారికి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారు. అది కరెక్టే. నేను అలా కాదు, అమ్మవారు భక్తులకు ఏమి ఇవ్వాలి ఈసారి అన్నప్పుడు ఒక 11,000 మంది మహిళలకు చీరల పంపిణీ ఉచితంగా, 11,000 శ్యామల యంత్రాన్ని, ముద్రించినటువంటి యంత్ర ప్లేట్ని, అలాగే కుబేర కుంకుమను, అంటే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి పసుపుకు మందార తైలాదులు, మరికొన్ని ఆయుర్వేద మూలికల సంయుక్తం చేయడం వలన దానికి గ్రీనిష్ అనేది సహజంగా వస్తుంది. అటువంటి గ్రీన్ కుంకుమ, కుబేర కుంకుమను, ఇవన్నీ ఉచితంగా మనం ప్రొవైడ్ చేస్తూ ఈ 11,000 మందితో అమ్మవారి సహస్రనామాలను చదివిపిస్తూ, శ్యామలా సహస్రనామాలను ఒక్కసారిగా ఇంతమంది చేస్తే అది కోటి కుంకుమార్చన అవుతుంది. 1,000,000 సార్లు అమ్మవారికి కుంకుమ అమ్మవారి ఒడిలో మనం సమర్పించినట్టు అవుతుంది ప్రేమతో. అమ్మవారిని విశేషంగా ఆరాధించిన ఫలం భక్తులకు, భక్తులు విశేషంగా అమ్మవారిని ఆరాధించడం ఒకటైతే, అమ్మవారు వీరందరికీ అవన్నీ ఉచితంగా అందించే ఒక సేవ చేయడం అనేది ఈసారి ఘనంగా చేయాలని నేను ఒక దివ్య సంకల్పంతో, ప్రేరణతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అందుకే ఈసారి చాలా విశేషంగా సాగుతాయి. ఈ 9 రోజులు అసలు ఏర్పడకుండా పూర్తిగా అమ్మవారి యొక్క సేవలో ఇది జరుగుతుందని నా యొక్క ఫీలింగ్. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన, అంటే నరేష్ గారు అసలు నేను ఊహించలేదు. మనం అనౌన్స్ చేసినాం ఇప్పుడు ఫస్ట్, అసలు ఈ విషయంలో నేను స్పందిస్తున్న ఫస్ట్ వీడియో ఇది. అంటే దీని మీద విశేషంగా ఏదైనా చెబితే జనాలు వస్తారేమో అనుకున్నా. లేదు, మన అవసరం కూడా లేదు అమ్మవారి సేవ, కానీ నాకు కూడా అర్థమైంది. అంటే నేను కూడా ఒక నిమిత్తం అవుతున్నా, నేను ప్రేక్షకున్నే, నేను కర్తను కాదు అనే విషయము
ఎన్నోసార్లు మనకు తెలుస్తుంది. ఈసారి అయితే ముద్ర కుట్టినట్టు చెప్పేసింది అమ్మవారు. నేను కూడా ఒక ప్రేక్షకున్నే, నిమిత్తమే. సో నేను ఆనందించేవాడిని. ఇప్పుడు ఎట్లా అంటే అనౌన్స్మెంట్ జరిగింది, మనం ఇంకా పాంప్లెంట్ ఇప్పటికి కొట్టించలే, పాంప్లెంట్ ప్రింటింగ్ ఇప్పటికి కాలేదు, కానీ 11,000 మంది పేర్లు వచ్చేసినాయి. మొత్తం సిస్టమ్లో ఎంట్రీ అయిపోయిన అందరికి ఫోన్లు పోతున్నాయి. మీకు చీరలు ఈ రోజు నుంచి ఇస్తారు, ఈ సేవకుల ద్వారా అందిస్తారు, ఉచితంగా తీసుకోలేండి. ఇవన్నీ అంటే ఇటు చీరలు రావడం అయితేనేది, మనకంత షార్ప్ టైంలో ఇటు యంత్రాస్ ప్రింట్ అయ్యి మనకు అది రావడం, కుబేర కుంకుమ, ఇవన్నీ మనకు సమకూరడమే. ఇవ్వకైతే అయితే అసలు జనాలు వాళ్ళు ఓన్ చేసేసుకొని మనకు ఒక 11 రోజులలో 11,000 పేర్లు వచ్చినాయి. ఒక 11 డేస్లోనే 11,000 పేర్లు. ఇంకా 11,000కి అవకాశం ఇచ్చినా ఇంకా అంత వచ్చేటట్టున్నారు, కానీ క్లోజ్ చేయబడ్డదని చెప్తున్నాను. అంటే చూడండి, మనం ఒక పాంప్లెంట్ లేదు, జస్ట్ ఇవాళ వాట్సాప్లో ఏదో పోస్ట్లో ఇట్లుందట అని వెళ్ళిపోయింది. నా వాయిస్ లేదు ఇప్పటికీ దాని విషయంలో, కానీ పేర్లు అయితే వచ్చేసినాయి. ఇదే అనూహ్యమైన స్పందన, నా ఊహకు అందలేదు. అప్పుడు అమ్మవారి లీల నాకు అర్థమైంది. ఓహో, జగన్మాత నువ్వే చేసుకుంటున్నావు, మాకు భాగ్యం ఇచ్చినావు చూసేది. అందుకే మాకు ఏ కోశాన ఈ అహంకారపు ఛాయలు మాకు రానియకని నేను ఎప్పుడు ఆమెకు పాదాలకు వేడుకుంటూ ఉంటాను. అది ఏమవుతుందంటే మనుషులం కదా, మానవ మాత్రం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చేస్తున్నాం ఇట్లా ఒక్కొక్కసారి వస్తుంది. అప్పుడే మనం లేకున్నా ఈ కార్యక్రమం జరుగుతుంది అనేంత గొప్పగా అమ్మవారు మనకు సూచిస్తారు అన్నట్టు. అబ్బా మనం చేస్తున్నాము, మనము నేను అనే అహంతను అమ్మవారు ఎప్పటికప్పుడు నిజంగా ఆమె లీలను చూపిస్తూ తన శక్తిని తాను వైభవంగా చూపించుకుంటుంది. ఇది నేను కళ్ళారా చూస్తున్నా. అంటే నేను అంటుంది 1% అహం కూడా ఉండరాదు మనకని, పూర్ణమైన మచ్చలు లేకుండా పోవాలి. ఆ రకంగా అమ్మవారు ఆమె శక్తిని స్వయంగా చూపిస్తూ దాతలను కానీ ఆమెనే తీసుకొచ్చుకోవడం కానీ, మేమే ఊహించని విధంగా వాళ్ళు స్పందించడం కానీ, మేము ఇది ఇస్తాం నిజంగా అట్లా డబ్బుకు కూడా వాళ్ళు అంటే మనం ఇంతమందికి ఉచితం ఇస్తున్నారు, అందరూ ఏమనుకుంటారంటే నేను స్వయంగా ఏదో ఇస్తున్నా, లేదు నా మీద రూపాయి పడకుండా అమ్మవారి చేస్తున్నారు. అంతే, అట్లా దాతలుగా స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము చీరలు ఇస్తాం, మేము ఇవి ఇస్తాం, మేము అన్నదానం చేస్తాం. అది వాళ్ళు ఎంత విశేషంగా వస్తున్నారంటే అదే మరి అమ్మవారి లీల. మనం ఎప్పుడైతే ప్రేమతో అడిగేస్తామో ఆటోమేటిక్గా అమ్మవారి స్పందన మరి కార్యం ఆమెదైనప్పుడు అన్నీ ఆమెనే సమకూర్చుకుంటుంది. నిజంగా ఈ విషయంలో నేను స్వయంగా ఆ శక్తిని, శ్యామల శక్తిని అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ ఆ లీలలు ప్రస్ఫుటంగా అమ్మవారు చూపిస్తారనడంలో సంశయం లేదు. ఇది మాత్రం నిజం, ఇది నేను గమనించిన సత్యం. నిదర్శనం అన్నట్లుగా అమ్మవారు నిదర్శనంగా ఆ కార్యక్రమాన్ని అమ్మవారు నడిపిస్తుంది. అదేవిధంగా గురుగారు, ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం చాలా అరుదుగా కొంతమంది గురువులు, ఋషులు లోక కళ్యాణం కొరకై అక్కడక్కడ వారి ముఖతగా ఈ కోటి కుంకుమార్చన యొక్క విశిష్టత విన్నాం. అంటే చాలా చోట్ల ప్రతి ఒక నవరాత్రుల్లో కానీ 1000 సహస్రనామంతో జరిపించడం. మరి ఈ కోటి యొక్క విశిష్టత, ఎన్నిసార్లు అమ్మవారి నామధేయం ఉచ్చరించడం వల్ల ఈ యొక్క శక్తి ప్రస్ఫుటితం అవుతుందని కొన్ని చోట్ల విన్నాం. మీ ముఖతగా విని ఇంకా దాని యొక్క విశిష్టతను తెలుసుకుందామని నేను మిమ్మల్ని అంటే మీకు ఆల్రెడీ మీరు పౌరోహిత్య దీంట్లోనే ఉన్నారు కాబట్టి అమ్మవారికి అత్యంత ఇష్టమైన అర్చన కుంకుమార్చన. ఇంకా అన్డౌటెడ్లీ అందుకే మహిళలకు ఎక్కువ ఇష్టం కుంకుమార్చన, లలిత సహస్రనామాలతో సహజంగా చేయడం కానీ ఇవన్నీ అందరికీ అది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఏకకాలంలో చేయడం వలన ఒక అద్భుతం ఏం జరుగుతుందంటే, ఇంట్లో మనం 1000 సార్లు సహస్రం చేస్తాం, అప్పుడు అది సహస్రార్చన చేసిన ఫలం అవుతుంది. మరి ఇక్కడ కూడా సహస్రమే చేస్తారు కదా ఒక వ్యక్తి అన్నప్పుడు, ఇక్కడ కౌంట్ ఎట్లదంటే సామూహికతలో ఉన్న అద్భుతం ఏంటంటే 11,000 మంది ఏకకాలంలో సహస్రార్చన చేసినప్పటికీ, సహస్రనామాలతో చదువుతూ వేసినప్పటికీ యంత్రానికి, వాళ్ళకు ప్రత్యేకంగా కేటాయించబడ్డ యంత్రానికి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ కోటి కుంకుమ జరిగిన తర్వాత అమ్మవారికి సమర్పించబడ్డప్పుడు ఈ 1,000,000 సార్లు వాళ్ళు చేసిన ఫలితం వస్తుంది. అంటే ఒక్క సమిధ వెలగడం ఎలా ఉంది, 11,000 సమిధలు వెలగడం ఎలా ఉంది, ఆ వైబ్రేషన్, ఆ కోడ, ఆ ఆరా లెవెల్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా అమోఘంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సామూహికంగా చేయించడం ఎందుకు అంటే ఆ 1,000,000 సార్లు చదివిన ఫలితం వాళ్ళకు దక్కాలి. ఆ విశేషమైన శక్తి యొక్క ప్రకటితం ఉంటుంది ఆ టైంలో, అదంతా ప్రతి సాధకుడికి అందాలి.
మూడవది ఏంటంటే ఒక వసుదైవ కుటుంబకంలాగా అందరూ కలిసి అందరం కలిసి మన యొక్క ధర్మం పట్ల ఒక కలిసికట్టుగా ఎలా ఉండాలి, మనమంతా ఒకటి, మనమంతా ఇప్పుడు ఒకే రకమైన రంగు చీరలు, మనం ఆకుపచ్చ రంగు చీరలు కూడా ఇస్తున్నాం. ఎందుకు? అమ్మవారి కలర్ కాబట్టి. ఎందుకు ఇస్తున్నాం మరకత శ్యామ చీరలు అంటే, ఎట్లయితే ఒకే రంగులో ఉన్నప్పుడు అందరు ఎంత అద్భుతంగా మేమంతా ఒకటి అనే ఫీలింగ్లో ఉంటారో, మన లోపల ఉన్న ఆత్మ, మనకున్న ప్రాణం కూడా అందరిలో ఒకే ప్రాణం ప్రవహిస్తుంది. ఒకే మన రక్తం గ్రూపులు వేరు కావచ్చు కానీ ప్రాణం గ్రూపులు లేవు. ఒకే రకమైన ప్రాణం ప్రవహిస్తుంది. ఒకే రకమైన పంచభూతాలతో నిర్మితమైంది. ఒకే రకమైన ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ స్థూలం నుంచి నెమ్మదిగా సూక్ష్మంకు ఆత్మతత్వంకు వెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలలో గురువులు ఇచ్చే సందేశాలు నిజంగా తోడ్పడి, ఒకరినొకరు ద్వేషించద్దు, మనం ఎప్పుడు ఇట్లా సంఘటితంగా ఉండాలి అనే ఈ అద్భుతమైన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఎప్పుడు అనే ఒక సందేశాన్ని ఇటువంటి వేదికల గుండా చాలా సులువుగా ఇవ్వవచ్చు. సాధకులకు అర్థమవుతుంది కూడా. ఇక్కడ మనం ఎవ్వరం వేరు వాళ్ళం కాదు, అందరూ ఒకే దేవిని ఆరాధిస్తున్నాం, ఒకే మంత్రంతో ఆరాధిస్తున్నాం. అలాంటప్పుడు మనందరిలో కూడా ఒకే చైతన్య శక్తి రూపంలో ఆమె ఉంది. ఎవరిని బాధించద్దు, మనం వీలైతే ఒకరికి సహాయపడదాం అనే ఇటువంటి త్యాగ భావన, ప్రేమ భావన ఉదయించడానికి ఈ సామూహిక గ్యాదరింగ్ అని ముఖ్యంగా నాకైతే అదే ఫీలింగ్తో నేను పెడుతున్నది. దీని గొప్పతనం అది నాకు తెలిసేది. హైందవ ఐకమత్యం అట్లా ఈ అనంతమైనటువంటి తత్వం, పరమాత్మ తత్వం అంటారు కదా, దీని ద్వారా అంటే నేను కూడా కొంతమంది ద్వారా విన్నాను. ఈ అనంత నామాలు అంటే సహస్రం అంటే అనంతమైనటువంటిది. ఈ అనంత నామాలను ఉచ్చరించడం ద్వారా అనంతమైనటువంటి పరబ్రహ్మ స్థితికి ఒక మెట్టైన గురుగారిది. అది 100%. అంటే ఇప్పుడు ఒక నామం కాదు కదా, అనంతంను మనం 1000కి తెచ్చినాం అంటే అనంతం చదవలేం కాబట్టి సహస్రంను 1000 అన్నారు. కానీ సహస్రం అంటే మీరు అన్నట్టు అది అనంతమే. సో అనంతాన్ని చేరడానికి అనంతమైన నామాలు సరిపోవు అని దాని అర్థం. కాబట్టి ఒక అందుకు మనం ఫిక్స్ చేసుకున్న 1000 నామాలకు ఈ 1000 నామాలలో దాగి ఉన్న పదార్థం ఒక్కరిని కీర్తిస్తున్నాం. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఇవన్నీ ఎవరిని అడుగుతున్నాం? శక్తిని కీర్తిస్తున్నాం. అంటే ఆ ఒక్క శక్తికి ఇన్ని నామాలు. అట్లనే ఆ అనంత శక్తిని నువ్వు చేరుకోవాలంటే నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా ఆ శక్తే వలుకుతుంది. నువ్వు చివరికి చేరాల్సింది ఆ అనంత శక్తిని అనే ఒక సందేశం కూడా మీరు అన్నట్టు ఇందులో ఉంటుంది. అందుకే మన భగవాన్ రమణులు అంటారు కదా, ఏ పేరు పెట్టి ఏ రూపమున ఎవరిని భజించినను అది ఆనామ రూప పరిపూర్ణ సద్వస్తువుకే దారిదీయునని ఉన్నది 40లో తనంటాడు అరుణాచల భగవాన్లు. అంటే దాని అర్థం ఏంది? ఒక్క శక్తికే ఇన్ని నామాలు ఉన్నాయి. సో మనము ఎవరినైనా మనకు ఆ ఎక్కువ మేలు చేస్తున్నప్పుడు ఒక 4 మాటలు ఎక్కువగా కీర్తిస్తూ ఉంటాం. మరి అనంత జన్మల నుంచి అనంత మేలులు ప్రసాదిస్తున్న శక్తికి మనం ఎంత చేసినా తక్కువనే. కాబట్టి అనంతంగా మనం కీర్తించి ఆ అనంతతత్వాన్ని పొందడంగా ఈ వేదికలు కూడా, ఇటువంటి సామూహిక అర్చనలు కూడా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. 100% అది. ఈ కోటి కుంకుమార్చనతో పాటు ఇంకా నేను మీరు మొదటిసారిగా తెలుసుకుంటున్నాను, ఇంకా హోమ కార్యక్రమం అనేటువంటిది నేను కూడా విన్నాను. దాని రాజశ్యామల యాగం. అదే ఇప్పుడు రాజశ్యామల యాగం గురించి నేను చెప్పడం కాదు, మీరు ఆల్రెడీ పౌరోహిత్యంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అంటే మీరు జనరల్గా చూస్తున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్నటికి మొన్న అధికారము కోసము ఎవరైతే చూశారో ప్రతి ఒక్క పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు ఆ యాగాన్ని నిర్వహించారు. 5 రోజులు 3 రోజులు అని మనం టీవీలలో చూసినాం. మనకేం తెలుసు, వెళ్ళలేం. కానీ అప్పుడు ఇక్కడ చూస్తుంటే రాజశ్యామల యాగంకు మరి ఇంతమంది రాజ్యాధికారం కోసం ఉన్న వాళ్ళు ఇంత పాటుపడ్డారు. సో దాని మీద కొద్దిసేపు మీరే చెప్పాలి. నేను జనరల్గా యోగం సైడ్ ఎక్కున్నా కదా, మీరు యాగం సైడ్ చెప్పండి ఒకసారి. అమ్మవారు రాజశ్యామలాదేవి అంటే నేను ఇంతకుముందు కూడా మీరు వివరించమనగా కొన్ని వీడియోల్లో కూడా వివరించాను. ఎక్కువగా ఆ తల్లి అంటే ఇక్కడ ప్రత్యేకంగా మాతా మరకత శ్యామ. మరకతం అంటే నేను జ్యోతిషపరంగా కొంత వైదిక పరంగా కూడా చెప్తున్నా. మరకతం అంటే విద్య, ఉద్యోగ, అధికార ప్రాప్తి. అమ్మవారు విద్యలో
ఉద్యోగంలో, అధికారంలో. అవును. వీటికన్నా ఇంకా మానవ జీవితానికి అవసరమైనటువంటి మానవుడు పుట్టినది మొదలు గిట్టినంత వరకు ఏ ఏ రంగాల్లో ఉంటే ఆయా రంగాల్లో అభివృద్ధి చెందడానికి రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం అత్యంత త్వరితంగా లభిస్తుందని చెప్పేసి మా దగ్గర కూడా ఎవరైనా జ్యోతిష్యానికి కూడా వచ్చినా కూడా అమ్మవారి మూలమంత్రాన్ని చెప్పి దీన్ని ఎన్నిసార్లు జపం చేయడం ద్వారా ఖచ్చితంగా చాలామందికి సిద్ధిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా త్వరితంగా సిద్ధించి అధికారికంగా, విద్య, ఉద్యోగపరంగా మానవుణ్ణి ఏదైతే ఈ రోజులలో మానవుడు సంసార సాగరంలో కష్టపడేది ముందుగా విద్యలో, పిల్లల గురించి విద్యలపై ఇబ్బంది పడడం, మా పిల్లవాడు జ్ఞాపక శక్తి లేకపోవడం, విద్యలో ముందంజ లేకపోవడం, అది అయిపోయిన తర్వాత ఉద్యోగం గురించి బాధపడుతున్నారు. అయ్యో పిల్లవాడు ఇంత చదివినా కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించిన ఉద్యోగంలో ముందుకు రాలేకపోతాడని రావడం. మళ్ళీ ఉద్యోగం అయిన తర్వాత వివాహ విషయంలో ఈ రోజులలో వివాహాలు దాదాపు వీళ్ళ విద్య అయిపోయేసరికి 30-35 సంవత్సరాలు అవుతుంది. వివాహ విషయంలో ఇబ్బందులు పడడం, వివాహం అయిన తర్వాత ఇప్పుడు తినే ఆహార పదార్థాల్లో దేని వల్లనో సంతాన విషయంలో ఆలస్యాలు జరగడం, ఇవన్నీ ఇట్లా మానవుని జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కలియుగంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నిటికీ అమ్మవారి దగ్గర అత్యంత త్వరితంగా అనుగ్రహం ఇచ్చేటువంటి మార్గాలు, దాని ద్వారా వాళ్ళు పొందినటువంటి అనుగ్రహాన్ని కూడా కళ్ళారా చూస్తూ అమ్మవారి యాగం అత్యంత త్వరితంగా వాళ్ళకు ఒక గొప్ప సిద్ధిని ఇస్తుంది, ఒక గొప్ప అధికారాన్ని ఇస్తుంది అని నేను కూడా కళ్ళారా వాళ్ళకు ఆ అమ్మవారు ప్రత్యక్షంగా చూశారు మీరు? చూశాను. ఇక్కడ కూడా దేవాలయంలో చాలా మంది చెప్పడం వినడం. లాస్ట్ టైం నవరాత్రులలో మీరు చేశారు యాగం అంతా 9 రోజులు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏం కలుగుతుంది అంటే, ఇప్పుడు చాలామందికి ఏమనుకుంటారు అంటే రాజశ్యామల అంటే ఓన్లీ రాజకీయ నాయకులకేనేమో అందుకే వాళ్ళు చేస్తారని ఒక చిన్న అపోహ ఉంది. కానీ ఇక్కడ శ్యామల, ఇక్కడ దేవి ఏంటంటే మాత పేరు శ్యామల. రాజా అని ఎందుకు పడ్డది అంటే రాజరికంలో ఉన్నటువంటి నాటికాలపు రాజులు ఎక్కువ ఆరాధించారు వాస్తవంగా. ఈమెను ఏం చేసిరంటే ఈమె ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నది కదా అని గుప్తంగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళ దర్బార్లోనే వాళ్ళ రహస్య భక్తి మందిరాలలో పెట్టుకొని ఈమెను వారాహిని ఇద్దరిని, శ్యామలను వారాహిని ఇద్దరిని గుప్తంగా పెట్టి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణ పౌరోహితులతో రాజులు మాత్రమే చేసుకోవడం వలన వాళ్ళ సైన్యానికి అధ్యక్షురాలుగా వారాహిని, వాళ్ళ రాజ్యానికి ఒక అధిష్టాన దేవతగా శ్యామలను పెట్టుకొని రాజశ్యామల అయింది అప్పటి నుంచి. అప్పుడు మరి భౌతికంకు ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఆచరిస్తారు, మరి మాకెట్లా యూజ్ అవుతుంది అనేది కొంతమంది నాకు డైరెక్ట్ కూడా అడిగిండ్రు. మరి స్వామి ఇది రాజకీయ నాయకులు చేసేదట కదా అన్నారు. అయ్యో నాయన, రాజ్య పదవి అంటే ఏంది అంటే మోక్ష రాజ్యమే ఫైనల్ రాజ్యము, మిగతా రాజ్యాలన్నీ ఊసిపోతాయి. ఆత్మరాజ్యాన్ని పొందు, ఆ ఆత్మరాజ్యానికి నిన్ను అధిష్టాన నీ స్వస్థితిలో ఉంచే, నీకు ఆత్మరాజ్య పదవినిచ్చే దేవత శ్యామల. శ్యామల మనకి ఇక్కడ ఉంటుంది, వారాహి ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో వారాహి, ఆజ్ఞాచక్రం పైన ఇక్కడ శ్యామల ఉంటుంది. సో శ్యామల అనుగ్రహము కలిగితే తప్ప రుద్రగ్రంథి విభేదనం జరగదు. శ్యామల ఇక్కడ ఉంటుంది. శ్యామల మన యొక్క విధిరాతకు ఇక్కడ భాగ్య చక్రం ఉంటుంది. వాస్తవంగా చాలామంది ఏమనుకుంటారంటే ఇంతే అనుకుంటారు, కానీ భాగ్యస్థానం ఇది. అందుకే ఎవరి భాగ్యానికి వారి విధాతలు అంటే ఇక్కడ రాస్తారు కదా, శ్యామల ఇక్కడ ఉంటుందండి. యోగంలో చెప్తున్నా మీకు. అప్పుడు ఏంటి, మీరు శ్యామలను మీరు ఆరాధించే, మనం మూలమంత్ర పఠనం కావచ్చు, యాగం నిర్వహించే ఇటువంటి గొప్ప కార్యక్రమాలలో పాల్గొన్నా కానీ, ప్రత్యేకంగా యాగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే దేవత ప్రసన్నత శీఘ్రంగా ఉంటుంది, యాగంకు తొందరగా ప్రసన్నత అవుతుందని చెప్పబడ్డది. అక్కడ ముందు ఆత్మరాజ్య పదవి అంటే తన స్వ ఆత్మస్థితిని పొందడంలో, అంటే మోక్ష పదవి ఇవ్వడంలో కానీ, ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎవరి ఇంటికి వాళ్ళే రాజు అని నేను అంట. అంతే కదండి, నా ఇల్లుకు నేనే రాజు, మీ ఇల్లుకు మీరే రాజు. రాజ్యము రాజరికము అంటే ఏంటంటే భోగభాగ్యాలతో విరాజిల్లడం ఒక వ్యక్తి. అప్పుడు భోగభాగ్య ప్రదాయినిగా శ్యామల తిరుగులేని దేవత. ఇది నేను నా అనుభవంలో చూశాను. ఇక్కడ కూడా మేము ప్రత్యేకంగా నా జీవితంలో కూడా ఎన్నో అనుభవాలలో శ్యామలాదేవి ఎంటర్ అయ్యాక ముందు వేరుంది. ఆమె ఎంటర్ అయినాక ఆ రిచ్నెస్ కానీ ఇదంతా ఒక రేంజ్కి ఎదిగిపోతుంది. అది అంటే సంపదకు, సుసంపన్నతకు ఆమె ఒక గొప్ప దేవతగా నేను కొలుస్తూ ఉంటా. అలాగే ఆత్మరాజ్య పదవికి ఆమె, అందుకే నా ఆత్మరాజ్యముకు తల్లివి నీవే రాజశ్యామల,
నా భోగ భాగ్యముల నిలయము నీవే రాజశ్యామల అని నేను పాట పాడిన. అంబ రాజశ్యామల అంబ అని ఒక పాట, ఆరతి కాకుండా. నేను అది అనుభవంతో పాడిన. భోగభాగ్యములకు తల్లి నువ్వే, ఆత్మరాజ్యముకు కూడా నువ్వే కారకురాలవ. ఇట్లా సామాన్యులు, పారిశ్రామికవేత్తలు, విద్య, ఉద్యోగము, లేకపోతే వాళ్ళ ప్రారంధానుసారం ఉన్న ఏదైతే కష్టాలు ఉన్నాయో అవి నిర్వహించడానికి నిజంగా శీఘ్ర ఫలప్రదాయానికి నేను అబ్జర్వ్ చేసిన విషయం రాజశ్యామల. అటువంటి యాగము మన 33 హోమగుండాలతోని ఈ నవరాత్రులలో 9 రోజులు కంటిన్యూ జరుగుతుంది. మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోమగుండం ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా ఇందాక మనం చర్చించుకున్నాం. బాగుంటుంది, వాళ్ళకి కూడా ఒక హ్యాపీగా ఉంటుంది కదా, ఎవరి హోమగుండం వాళ్ళకి, పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి. అట్లా డైలీ మనకు ఉదయం సాయంకాలం 2 సార్లు ఉంటుంది. అట్లా 9 రోజులు మనం యాగం నిర్విఘ్నంగా కొనసాగించడం. అందున అండర్ కరెంట్గా భారతావని, ఇంకా సుభిక్షంగా సస్యశ్యామలంగా చూడండి, సస్యశ్యామలంలో కూడా శ్యామల ఉంది. సో ఆకుపచ్చదనానికి అధిదేవత ఆమెనే కాబట్టి సస్యశ్యామలంగా ఉండాలి అనే ఒక లోకోప సంకల్పం ఒకవైపు, మనల్ని ఆశ్రయిస్తున్న ఇక్కడికి పీఠంకి వస్తున్న భక్తులు శిష్యులకు కూడా మేలు జరగాలి అనే ఒక నా దృఢ సంకల్పం ఒకవైపు, ఇవన్నీ చేస్తూ మరి అరిష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకు తొలగాలి, దుష్టపీడలు ఉంటాయి, ఇంకెవేవో ఉంటాయి. మరి దానికి కూడా దైవ ప్రేరణ సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల చేయాలి అనేది కూడా వచ్చి, మీకు తెలిసే కాదు ఎట్లా సంపుటీకరణ చేస్తారో, అది మీ డిపార్ట్మెంట్. సో సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల యాగము మనము 9 రోజుల పాటు 33 హోమగుండాలలో ఇది చెయ్యాలి అని మనం అమ్మవారి దయతో సంకల్పం చేయడం జరిగింది. ఆ రకంగా అది ఎన్నో కష్ట నష్టాలను నివారించి వారి ఆర్థిక స్థితిగతులను బాగుపరిచే ఒక శక్తి అమ్మ ఇస్తుంది అనేది మాత్రం అందులో డౌట్ లేదు. ఇందులో ప్రత్యేకంగా ఈ యాగంలో పాల్గొన్న వాళ్ళకి అందులో ఇది వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు అది పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు తెలుసుకుంటారు. అది 9 రోజులు యాగం, ఈ వసంత పంచమి రోజు కోటి కుంకుమ మనగా కరెక్ట్. అది అంటే 10 నుంచి మాఘ నవరాత్రులు కదా. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే సరస్వతీదేవికి వీణ ఉన్నది, మనకు రాజశ్యామలకు వీణ ఉంది. నాకు చాలామంది అడుగుతారు ఈమె సరస్వతీదేవ అని. నేను అంటాను, లలిత యొక్క అంశ పార్వతి, లలితా పరమేశ్వరి అంశ పార్వతి, శ్యామల అంశ సరస్వతి. విష్ణువు యొక్క అంశ రాముడు. ఇట్లా మనకి ఏమైపోయిందంటే, అలాగే శ్యామల యొక్క అంశ మతంగ మహర్షికి పుట్టిన మాతంగి అంశ. సో ఇక్కడ మూల దేవత వీళ్ళందరికీ ఎవరు అంటే మూల ప్రకృతి ఎవరు అంటే ఈ శ్యామల మన మాతంగికి కానీ సరస్వతీదేవికి కానీ శ్యామల మూల దేవత, పార్వతికి మూల దేవత లలిత. వీళ్ళు ఇప్పుడు మనం చూస్తే కమలాత్మిక యొక్క అంశ లక్ష్మి. లక్ష్మి కమలాత్మిక చూస్తే 1000 లక్ష్మీల సహస్ర లక్ష్మీ స్థితి కమలాత్మికది. ఇట్లా ఉంది. అందుకే మీకు కమలాత్మిక బీజమంత్రం, లక్ష్మీ బీజమంత్రం సేమ్ ఉంటుంది. రూప లావణ్యాలలో అంత సేమే. రుద్రుడు సదాశివుడు సేమ్ ఉంటారు. సదాశివుడి యొక్క అంశ రుద్రుడు, వాళ్ళిద్దరు సేమ్ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, రుద్రుడు సదాశివుడు ఒకటే అనుకుంటాం. అంశనే అట్లుంటే మూలం ఎట్లుండాలి, అవునా? అట్లా ఆ రకంగా చూస్తే మనకు మాఘ నవరాత్రులలోనే మాఘ పంచమి నాడే శ్రీ పంచమి, వసంత పంచమి. ఇక్కడ ఎంత కోయిన్సైడ్గా ఉన్నాయి అంటే ఒక్క సరస్వతీదేవి గురించే తెలుసు లోకానికి. ఇప్పుడు శ్యామల యొక్క మూల ప్రకృతి తెలిస్తే సరస్వతీదేవి శ్యామల యొక్క అంశదేవత, బ్రహ్మ గారి భార్య అని ఇప్పుడు లోకంకి తెలుస్తుంది. ఆ వసంత పంచమి నాడే ఇటు సరస్వతీ మాత పుట్టినరోజు, ఇటు శ్యామలలోని మాఘ పంచమి, ఈ రెండుటికి మంచి మీకు కూడా తెలుసు జ్యోతిషపరంగా ఏదన్నా కొత్త ఓపెనింగ్స్ అంతా వసంత పంచమి ఉంటాయి. అంటే న్యూలీ భూమి పూజలు కానీ గృహప్రవేశాలు కానీ ఎక్కువ అదే కదా. మళ్ళీ ఇంకోటి అక్షయ తృతీయ కూడా శ్యామల జన్మదినం. అంటే చూడండి, వసంత పంచమి ఆమెకే ఉంది, అక్షయ తృతీయ ఆమెకే ఉంది. అద్భుతమైన ముహూర్తాలు ఇవి, దీన్ని అడగాల్సిన అవసరం అడగలేదు సార్. అంటే చూస్తే
ఇక్కడ అక్షయ తృతీయ నాడేమో వార్షికోత్సవం ఉంటుంది మన పీఠంది. అట్లా అమ్మవారి సరస్వతి పుట్టినరోజు రోజు కోటి కుంకుమార్చన 14 అడిగేస్తున్నాం. ఇదే ఇప్పుడు 11,000 మంది మహిళల సమయం. కానీ ఈ నవరాత్రులలో ఎప్పుడైనా జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. సర్వదర్శనం ఎప్పుడైనా ఉంటుంది. రాత్రి 12 వరకు, పొద్దున 4:30 నుంచి సుప్రభాత సేవ నుంచి రాత్రి 12 నక్షత్ర హారతి వరకు అసలు టెంపుల్ మూసి ఉండదు. పీఠం ఎప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒక పక్క యాగం, ఒక పక్క పారాయణం, ఒక పక్క జపం. అమ్మవారికి మనం ఈ నవరాత్రులలో కోటి జపం జరగాలనేది కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇందాక మనం 100 మందితో కోటి జపం చేసి జపమండకం కూడా ప్రత్యేకంగా ఉండాలి. అమ్మవారి మూలమంత్రం కోటి జపం జరగాలి. ఇక్కడ అంటే జపశక్తి కూడా అమ్మవారికి తర్పణం కేవలం ఇంకా అమ్మవారు బలంగా తేజోవంతంగా మనందరిని అనుగ్రహిస్తుంది. మనం ఇచ్చినాము అంటే రిటర్న్ ఇవ్వడానికి అమ్మవారు ఆమె ఉంచుకోదు. ఒకటి ఇస్తే 100 ఇస్తుంది. సో మనం కోటి ఇచ్చామనుకోండి 100 కోట్ల ఎనర్జీ మన అందరికి ఇస్తుంది, 100 కోట్ల శక్తిని. అట్లా మనం ఏం చేస్తున్నామంటే అమ్మవారికి అదొక విశేషమైన సేవలు, రోజు అన్నదానం కంపల్సరీ ఇవి చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఇప్పుడు శ్యామల మాలలు కూడా మరకత మాల వేయడం, వాళ్ళు ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల దుర్గా నవరాత్రులు ఎట్లుంటారు అట్లా కూడా ఒక మా పురుషులు చాలామంది ముందుకు వస్తున్నారు. ఈసారి అట్లా కూడా వాళ్ళు 9 రోజులు ఇక్కడనే ఉంటూ సేవలు చేసుకుంటూ, లేకపోతే మాల ధారణ చేసి డైలీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు కూడా అట్లా మనం చేస్తున్నాం. మొత్తానికి 9 రోజులు ఒక అంగరంగ వైభవంగా దీన్ని చెయ్యాలి అనే ఒక మనకైతే ఆలోచన ఉంది. మిగతాదంతా అమ్మ నడిపిస్తుంది నా భావన. మీరు ఆ రోజు చెప్పినటువంటి మహాశివరాత్రి రోజు నిత్యారాధన, ఇప్పటికీ నేను కూడా దాన్ని ఆచరిస్తూ అత్యద్భుతమైనటువంటి ఉన్నతిలో ఉన్నానడానికి దాంట్లో సందేహం లేదు. ప్రతి కార్యక్రమం కుండలీశ నాగ ప్రతిష్టలో నన్ను ఒక సమిధగా చేయడం, ఇప్పటికీ కుండలీశ నాగ హారతి ఇస్తుంటే అయ్యో గురుగారు నాకు ఇంత అనుగ్రహాన్ని ఇచ్చిరా, ఆ జ్యోతుల వెలుగుల హారతులు ఆ యొక్క విగ్రహంలో కనిపిస్తూ ఉంటే ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ పూర్వజన్మ సుకృతమో మీ యొక్క అనుగ్రహం ద్వారా మేము చేయడం. మనకు గర్భగృహంలోనే డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ధ్యానోత్సవాల పేరు మీద చేస్తున్న వాళ్ళని అక్కడనే ఆ గర్భగృహంలో చేయిస్తున్నాం ధ్యానం. ఎందుకంటే అక్కడ చేస్తే ఆ కుండలిని శక్తి వాళ్ళకు రేజ్ అవుతుంది. సో అది కూడా మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ చేసిన ప్రతిష్ట ఏదో ఒక పూజకే పరిమితం కాకుండా ధ్యాన సాధనకు కుండలిని యోగానికి యూజ్ కావాలనే మన లక్ష్యం నెరవేరుతుంది. అట్లా ఇప్పటికీ 2-3 సార్లు ధ్యానోత్సవాలు అయినాయి కదా. అంత ఆ గర్భస్థానంలోనే చేయిస్తున్నాం. మంచిగా రౌండ్ ఉంది కదా మనకు. అట్లా అంటే మనం ఏది చేసినా ఇతరులకు ఒక యోగం పరంగా, ఇటు భౌతికంగానైనా ఇటు ఆధ్యాత్మికంగానైనా రెండుటి యోగాలు వాళ్ళకి రావాలనే ఒక ఇంటెన్షన్ అయితే ముఖ్యంగా నాకు ఉంటుంది. ఆ రోజు ఇంకా స్త్రీలకేమైనా శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఉపదేశాలు? మంచి మాట. ఇది నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాము. శ్రీ విద్య అంటే వాస్తవంగా వాళ్ళు చాలా టఫ్ అనుకుంటారు, కానీ అత్యంత సులువు. స్త్రీలకు ప్రధానంగా ఒక ప్రాణోపదేశం లాగా తమ ప్రాణం ఎప్పుడు ఉండే ఆ శ్వాస లోపల ఆ శ్రీతత్వాన్ని, స్త్రీతత్వంలో శ్రీతత్వాన్ని నింపి, శ్రీ అంటే పరమాత్మ, శ్రీ అనేది పరమాత్మకు సూచన, అదొక పిలుపు శ్రీం అనేది. సో ఆ తత్వాన్ని వాళ్ళ లోపల వాళ్ళకే తెలియకుండా అర్థమయ్యేటట్టు నింపి వాళ్ళను ఇంకా వాళ్ళ అంతర్ముఖ శక్తి ఏదైతే ఉందో దాన్ని జాగృతపరచుకోండి అని వాళ్లకు అటువంటి బ్రహ్మజ్ఞాన ఉపదేశాన్ని కూడా ఇచ్చి, శ్రీ విద్య అంటే బ్రహ్మజ్ఞానం, అది నిరాకార పరమేశ్వరి యొక్క ధ్యానం, అది నేర్పి, అది కూడా ఉచితంగా మనం నేర్పి ఈ రకంగా ఇటు కుంకుమార్చన కానీ అటు లోపల ఉన్న ఆ శక్తి మీద దృష్టి ధ్యాస ఎలా పెట్టాలి మన లోపల అమ్మవారి పైన అనే శ్రీ విద్య మహాపురాణోపదేశాన్ని ఇచ్చి అది పంపడం వాళ్ళకి జరుగుతుంది. నా మెయిన్ ఉద్దేశం ఏదైనా కానీ వాళ్ళ ఆంతరంగికం వైపుకు వాళ్ళు తిరగాలి. ఇవన్నీ పూజల పరమావధి అదే ఫైనల్ అల్టిమేటం. ఎప్పటికైనా వాళ్ళు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఎన్ని జన్మలకైనా వాళ్ళు ఈ అల్టిమేటంకు రావాల్సింది, గమ్యానికి ఇదే గమ్యం. ఇది రాకపోతే ఇక అది ఉన్నామంటే ఉన్నాము, పోయినామంటే పోయినాము అనే టైప్లో ఉంటుంది.
అది నేను ఏంటంటే కొంచెం ఇంటెన్షన్ తీసుకుంటా, ఇంకా నాకు వాళ్ళు తొందరగా ఆ స్థితిని పొందాలి అని ఎప్పుడైతే ఒక గురువుకు ఉంటుందో, ఒక ఆత్మయోగికి అది ఉంటుందో, వాళ్ళకి అంతే స్పీడ్గా వాళ్ళకు ఆ మెట్లు ఎక్కడం జరుగుతుంది వాళ్ళు ఆటోమేటిక్గా, అలా డౌట్ లేదు. ఇంకో దగ్గర ఎంత ఖర్చు పెట్టినా కూడా ఈ కుక్కుమార్చన దొరకట్లేదు గురుగారు. అవునవును. ఇక్కడ వాళ్ళకు అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకు అమ్మవారి ఆ మరకత వర్ణంలో ఉన్నటువంటి చీర, ఆ పాత్ర, యంత్రంతో కూడిన పాత్ర, ఆ కుబేర కుంకుమ ఉచితంగా దొరకడం. అసలు నేను ఇన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు కానీ, నేను కూడా చేస్తూ వస్తున్నా కానీ, వాళ్ళు తిరిగి ఇవ్వడం కానీ అమ్మవారి నుంచి వరప్రసాదంగా రావడం నేను మొదటిసారి వింటూ. అయితే ఇక్కడ చిన్న మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కోటి కుంకుమార్చన వేస్తాం కదా, ఏదో వాళ్ళ ప్లేట్ని అటే తీసుకుపోయింది కుంకుమని అనే కాకుండా అదంతా అక్కడ ఉన్న సేవకులకు సమర్పిస్తే, ఇక్కడ మీరు నేను ఇట్లాంటి అర్చక స్వాములంతా కలిసి మనము ఆ అమ్మవారికి, మన మూల మరకత అమ్మవారికి నేరుగా మొత్తం సమర్పించి రాత్రంతా కుంకుమలో అమ్మవారు నిద్రిస్తారు. అంటే నిద్రించడం అని నేను కోరుకోను, అమ్మవారి తేజస్సుతో ఉండాలి. అందులో కంప్లీట్ అమ్మవారి నుంచి ఆ కుంకుమను మళ్ళీ అదే సేవకుల ద్వారా ప్రసాదంగా వాళ్ళ ఇంటికి పంపడం జరుగుతుంది. అంటే కోటి కుంకుమతో నింపి మళ్ళీ ఆ కుంకుమని ఇస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు చేయబడ్డట్టే అది కావాలా. సో అది మనం కూడా అది కూడా వాళ్ళకు ఉచితంగానే ఆ సేవను అందించడం అనేది. ఇక్కడ ఉచితం అనే మాట నాకు ఎందుకు నచ్చుతలేదు. ఎందుకనండి, ఒక తల్లి బిడ్డకి వేసేది ఉచితం అనే వర్డ్ ఎట్లా అంటాం? అంటే ఒక్కొక్కసారి నాకు ఉచితం అనే వర్డ్ అదే అర్థం కావాలి, ఫీజు ఎంత అంటారనే ఉచితం అనాల్సి వస్తున్నది. ఈ ఉచితం అనే వర్డ్ వాడడం నాకు ఎంత ఇబ్బంది అంటే, అరే తల్లి వేసుకునేది బిడ్డకు ఉచితం అనరాదు, వేరే దాని మూల్యము గట్టరాదు. ఈ రెండు పదాలకి ఇంకేదైనా అతిగా ఏమైనా ఉన్నదా అంటే ఏమంటామంటే వరప్రసాదం అనొచ్చేమో అంతే. అమ్మవారి వరము, వరం అనేది కూడా దూరం చేసినట్టు, అమ్మవారి ప్రేమ కానుక అంతే, దానికి ఇంకా వేరే వర్డ్ వాడస్తలేదు. సో ఇక్కడ నేను అదే అంట, మీకు నేను ఇవ్వట్లేదమ్మా, అమ్మవారే నేరుగా మీకు ఇస్తుంది, మీరు అమ్మవారికి ఇస్తున్నారు, మేము ప్రేక్షకులం అంతే, జరుగుతున్న అద్భుతాన్ని చూస్తున్నాం, అది చూసి ఆనందపడుతున్నాం. కాబట్టి అమ్మ మీకు ఇచ్చేదాన్ని ఏమని పిల్లలు ఉచితంగా ఇస్తున్నదంటే, అమ్మ బిడ్డకు ఉచితంగా ఇవ్వకపోతే పైసలు తీసుకుంటుంది అనేది ఒకటి ఉంటుంది. ఇంకేమనాలా అంటే, ప్రేమగా మీకు అమ్మ వరిస్తుంది అనేది ఒక వర్డ్ వాడచ్చు. అమ్మ తనకు తానుగా కుంకుమ రూపంలో వరిస్తుంది, చీర రూపంలో వరిస్తుంది, యంత్ర రూపంలో వరిస్తుంది. ఇగో ఇన్ని. ఒకటి మనం మళ్ళీ మర్చిపోయినాం, రక్షాసూత్రం కూడా ఇస్తున్నాం. మర్చిపోయారుగా, గ్రీన్ కలర్ రక్షాసూత్రము అమ్మవారికి. మీరు యాగశాలలో ఎట్లా మీరే చూస్తారు కాబట్టి అది మీరు నేను మర్చిపోయాను ఇందాక మన డిస్కషన్లో. రక్షాసూత్రం మనం ఏం చేస్తామంటే, అమ్మవారిది రక్షా స్తోత్రం ఉంది, అమ్మవారి యొక్క రక్షా కవచ స్తోత్రం ఒకటి ఉంది, శ్యామల కవచం. అవిటితో రోజు పూజిస్తూ మొత్తం బలించిన ఆ కవచాన్ని వాళ్ళు కుంకుమార్చన చేసే టైంలో మీరు ఏం చేయాలంటే, దాని ముందు ధారణ చేపిస్తాం మనం. అది కాదు ఎప్పుడు ఉండొచ్చు వాళ్ళకు. సో అది మనం ఇస్తాం అన్నట్టు. సో వాళ్ళకి ఇచ్చే అమ్మవారి యొక్క ఆ రక్షాసూత్రంలో కూడా అమ్మవారి యొక్క ప్రేమ కానుక ఒకటి ఉంటుంది. 11,000 మందికి మనం ఇప్పుడు ఇది ఏదైతే మనం చెప్పినామో, జనరల్ ఆడియన్స్ ఎందరైనా రావచ్చు, చూడొచ్చు ప్రతి ఒక్కరు. కానీ ఇవన్నీ పొందేది ఈ పేర్లు రాయించుకొని, ఎందుకంటే మనం కొంత లిమిట్ పెట్టుకున్నాం కదా మనం కూడా ప్రతిదీ, ఎందుకంటే ఆర్థిక వనరులతో కూడుకున్నది కాబట్టి. ఇప్పటికీ అయ్యో ఇంకా మాకు కావాలని ఎన్ని ఫోన్లు వస్తున్నాయండి, రోజు 120-130 ఫోన్లు వస్తున్నాయట. వీళ్ళు అదే ఇదవుతున్నాను నేను అన్న, ఇక అమ్మ ప్రతిదీ మనం కొంతవరకు చేయగలుగుతాం, అమ్మ ఎంతనే చేస్తుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నాయి కదా, ఇప్పటికైతే ఇంతకు వేసుకొని చూడ్డానికి ప్రతి ఒక్కరు రావచ్చు, దానిలో ఏం డౌట్ లేదు. ఆ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా మరి మనం ఉన్నప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరగడం, దాన్ని చూడడం కూడా ఒక అద్భుతమైన నా ఫీలింగ్ ఈ తరంలో. ఈ తరంలో మరి ఒకేసారి ఎంత 1,000 మంది అంటే, ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి. నేను ఆంధ్రాలో ఎప్పుడో కావలిలో కోటి కుంకుమార్చన చేసినప్పుడు ఒకసారి నేను కూడా చిన్నగా చేశాను. తెలంగాణలో కోటి కుంకుమార్చన జరగడం ఇది తెలంగాణకైతే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతుంది. శ్యామలా సహస్రనామం దాదాపు ఇదైతే ఎక్కడ అది మనము మనకు అమ్మవారు అనుగ్రహం ఇచ్చినందుకు అందులో భాగ్యవంతులమే. అది మీతో ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా నేను దేవాలయానికి వచ్చినప్పుడు మీరు చెప్పారు, ఎందుకంటే ఎక్కడ దేవాలయాల్లో యంత్రమైనా కూడా ఈ రోజుల్లో ఊరికే తీసుకొస్తున్నారు, అలా పెడతాం. ఆ యంత్రానికి
ముందు జరగవలసినటువంటి క్రియలు కూడా తప్పకుండా జరిపించాలని మీరు నాతో చెప్పారు. జలాదివాసం అంటే 11,000 యంత్రాలకు మనం ఇవన్నీ అధివాసాలు జరగాల్సిందే. ఇప్పుడు ఒక యంత్ర ప్రతిష్ట మీరు దేవాలయానికి ఇస్తే సంపూర్ణమైన అంత ప్రాణ ప్రతిష్ట చేసే మనం భక్తులకు ఇస్తే వాళ్ళకి అప్పుడు అమ్మవారు స్వయంగా ఉండి ఆ కుంకుమార్చనను వాళ్ళ ముందే యంత్ర రూపం నుండి తీసుకుంటుంది అమ్మ. సంపూర్ణమైనటువంటి ప్రాణశక్తితో కూడిన యంత్రం వాళ్ళకు. అలా మనం చేసేది శ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. శ్రద్ధ లేని పూజ వ్యర్థం కదా. ఏమన్నా లేదా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని. అట్లనే ఆ చిత్తశుద్ధి లేని మనకు ఈ శక్తి పూజలు కూడా అవసరం లేదు. చిత్తశుద్ధితో చేయాలి. ఇచ్చేది వాళ్ళకి సర్వ్ ఎట్లా చేయాలంటే వాళ్ళు 11,000 మంది శ్యామలలు ఉన్నారు అక్కడ. అప్పుడు నువ్వు గర్భగుడిలో ఒక అమ్మవారిని చూస్తే ఎంతటి మనం ఒక విలువ, ఒక గౌరవం, ఒక ప్రేమ, అనురాగం మనకు కళ్ళల్లో ఉంటాయో 11,000 మంది చూస్తే ఆ టైంలో నీకు ఆ ఫీల్. నేను అదే సేవకులకు చెప్తా, మీరెవ్వరితో ర్యాష్గా మాట్లాడద్దు, మౌనంగా ఉండాలి, పడేసినట్టు చేయొద్దు. ప్రజెంటేషన్ ఎట్లా ఒక సర్వింగ్ ఎట్లుండాలంటే ఒక సేవలాగా ఉండాలి. నాకు నా నోటీస్లకి ఇట్లా నా ర్యాష్ బిహేవియర్ వచ్చిందనుకో, నేను వాళ్ళ సేవలో ఉంచాను నెక్స్ట్ టైం. ఎందుకంటే నాకు అదొక్కటి నేను జీర్ణించుకోలేను. అంటే ఎవరినైనా అటువంటి చేస్తే ప్రేమ అక్కడ నీకు నీకు అక్కడ స్వయం శ్యామలా ఉంటే ఎట్లా చేస్తావు నువ్వు? అందుకే కదా ఒకే డ్రెస్ కొడుతున్న వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరి లోపల దైవాన్ని చూడడం ముందు అర్థం చేసుకోవాలి. సేవకులు కూడా నేను సేవకులకు ప్రత్యేకంగా మరీ ఎక్కడ వాళ్ళకు ఒక అసౌకర్యం కలగద్దు అనేది ఎన్నో రీతిలో జాగ్రత్తలు మన పురుష ప్రయత్నం కింద చేస్తున్నాం. మిగతాది అమ్మదయ్య అట్లుంది. అమ్మవారి నామధేయాల్లో ఒక పేరు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది గురువు. గురుమండల రూపిణి. అంటే అమ్మవారు మీ రూపంలో వచ్చి ఆ గురుమండల రూపంలో మాకందరికీ కూడా ఆ మార్గదర్శనం చేస్తూ, అయితే ఈ శ్రీ విద్య కూడా అసలైనటువంటి, అంటే నేను విన్నది గురుగారు, దక్షిణామూర్తి అంటే ఏదైతే గురుతత్వానికి సదాశివుడా మనం ఒక్కొక్క పేరుతో దక్షిణామూర్తి నుంచి శ్రీ విద్య వచ్చి, లలితానామాలు అయితే హయగ్రీవుడు అంటే నారాయణ స్వరూపం, దక్షిణామూర్తి శివతత్వం. శివుడు నారాయణుడైనా కూడా అమ్మవారి తత్వాన్ని, ఆ శక్తి తత్వాన్ని వివరించినటువంటిది. కాబట్టి ఆ శక్తి తత్వాన్ని గురుముఖతగా, గురుమండల రూపిణి అన్నట్లుగా మీ ముఖతగా ఈ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మా కనులారా చూడడం, దానిలో పాల్గొనడం, అందరం అంటే పాల్గొన్న వారికే కాకుండా వచ్చి దర్శించుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ కరుణ జరుగుతుందని మీరు ఇంతకుముందు చెప్పారు. కాబట్టి అవకాశం రాకపోయినా కూడా అక్కడికి వచ్చి, ఇప్పుడు నాకు ఆ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతమైనటువంటి. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో మేమందరం స్వయంగా పాల్గొని మీ అనుగ్రహం ద్వారా ఆ కార్యక్రమం యొక్క విశిష్టతను ఇప్పటికీ కూడా దాన్ని అనుభూతిని నెమరు వేసుకుంటూ ఉంటే, కుండలీశ నాగ ప్రతిష్టను మేము పురోహితులుగా ఎన్నో ప్రతిష్టలు చేసి ఇక్కడ కుండలీశ నాగ ప్రతిష్ట కార్యక్రమం నాతో పాటు వచ్చి పాల్గొన్న పురోహితులు ఆ విగ్రహ ప్రతిష్టలా వచ్చి కూర్చుంటూ ఉంటే ఎంత అద్భుతంగా కనులకు గట్టినట్టుగా అట్లా వచ్చి కూర్చుందంటే ఆహా అన్నట్లుగా ఆ దివ్యమైనటువంటి రూపాన్ని ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి చూస్తే ఆ ప్రతిష్టను, ఇది గురువుగారు మాకే ఈ అనుగ్రహాన్ని ఇచ్చి ప్రతిష్ట చేసే భాగ్యం. ఇప్పటికి పురోహితులు నాతో మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రతిష్ట విశిష్టతను గురించి. ఎన్నో ప్రతిష్టలు చేసినాం. ఇక్కడ విశిష్టత, ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం మీరు చెప్పిన శివాగ్నిహోత్ర సాధన, నేను ఎన్నో హోమాలు చేసినా కానీ నాకు నేనుగా అగ్నిహోత్ర సాధన రోజు ఇంట్లో చేసుకోవడం, మీ ముఖత విని రోజు చేస్తూ ఉంటే మా ఇంటి వాతావరణం కూడా అత్యద్భుతమైంది. ఈ కోటి కుంకుమార్చనలో కూడా ఇంకా మీ ద్వారా అత్యద్భుతమైనటువంటి అమ్మవారి శక్తి వివరాలు విని మేమంతా కూడా మీరు ఏ గమ్యాన్ని అయితే చేర్చాలనుకుంటారో మమ్మల్ని ఆ గమ్యానికి చేరుకునే అవకాశాలు మాకు ఇస్తున్నందుకు మీ పాదపద్మములకు ప్రణమిలుతూ ఈ బాష్పాంజలి మీకు అర్పించవలసింది అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క వివరణ అంటే గురుముఖత నుంచే ఇది ముందుగా ప్రారంభమైంది అని ఈ విషయంలో ఇది వచ్చింది గురు. అంటే ఎప్పుడైతే అమ్మవారికి మనం కనెక్టివిటీ అయి ఉంటామో ఆమె ఆ వ్యక్తిని వాడుకొని చేస్తుంటుంది. ఇంకా కర్త కర్మ క్రియ అన్నీ అమ్మే అయి మనల్ని ఈ కార్యక్రమాలలో ఇంకా ముందుకు నడిపించాలని నేను కూడా ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ, మరి భక్తులు కూడా అందరూ ఈ విషయాన్ని గమనించి ఏదైతే సూచనలు సలహాలు ఉంటాయో అందరూ అది పాటిస్తారని, అవన్నీ శ్రద్ధతో ముందస్తుగా సూచనలు ఏమున్నాయో అవి పాటిస్తూ ఈ కార్యక్రమంలో భక్తులుగా మన పార్టిసిపేషన్ శ్రద్ధ కూడా ఎలా ఉండాలంటే అడావిడి లేకుండా ప్రశాంతంగా వీలైనంత అవి ఉంటాయి కదా అనౌన్స్మెంట్స్ కానీ లేకపోతే మన సూచనలను పాటిస్తూ వాటిని కంపల్సరీగా మన కోసమే చెప్తున్నారనే ఒక భావనతో
స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప ఇటువంటి మాస్ కార్యక్రమం, ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు ఆ రోజు. 11,000 వీలే అంటే ఆ ఇంటికి వెళ్ళి ఇద్దరు వచ్చిన 33,000 మంది ఉంటారు ఈడ. ఆ ఇంటి నుంచి వస్తేనే. కాబట్టి ఇవన్నీ స్వీయ నియంత్రణలో ప్రతి ఒక్కరూ ఒక ఒక తీర్మానం తీసుకోవాలి. మేము ప్రతి ఒక్కరం ఒక డిసిప్లిన్ పాటించి మేము సక్సెస్ చేసుకుంటామని భక్తులు కూడా ఇదంతా తెలుసుకుంటే నిజంగా ఆ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఉంటుంది. నాకు తెలిసి ఇవాళ ఇంకొక 20 డేసే ఉంది ఇక మనకు నవరాత్రులకు కదా స్టార్ట్ అవుతాం. ఇంకా మనం ఇక కార్యక్రమ ఏర్పాట్లలో అలాగే భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనే భక్తులు కూడా ఆ యొక్క సూచనను పాటించే కోణంలో అందరూ సంసిద్ధంగా ఉండాలని ఈ ఇంటర్వ్యూ గుండా, ఈ డిస్కషన్ గుండా నేను కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి అందరూ ఇది పాటిస్తారని, ఇంకా మీరు ఏదైనా చెప్తే భక్తులకు చెప్పండి. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గురుగారు ముందు నేను అంతకుమించి ఎక్కువగా ఏం చెప్పలేను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం నా భూతో అంటే నా భవిష్యత్ అని చెప్పలేము. గురుగారి ద్వారా ఇంకెంతకన్నా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. శ్యామల సహస్రనామంతో ఈ కోటి కుంకుమార్చన జరగడం ఇది మొదటగా. మరి అమ్మవారి సన్నిధి అది మూల విరాట్కి, ఆ కోటి కుంకుమార్చన మూల విరాట్కు చేరడం మనందరం చేస్తూ ఉంటాం సహస్రంగా. అదంతా కూడా అమ్మవారి మూల విరాట్కి చేరి ఆ మూల విరాట్ నుంచి మనకు ప్రసాదం అందడం. కాబట్టి ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలను కని విని చూసి ఆ రుచిని గ్రహించాం. ఇక ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో కూడా అందరం పాల్గొందాం. అవకాశం రాని వాళ్ళు కూడా అయ్యో బాధపడదు. ఎందుకంటే ఈ అవకాశం మరి పురుషునిగా జన్మించినందుకు అవకాశం నాకు రాలేదు, స్త్రీగా జన్మించినందుకు అది కూడా కొంత. కాకపోతే ఆ కార్యక్రమాన్ని చూసి ధరించే భాగ్యం కూడా ఒక చిన్న సవరణ. మన అందుకే ఈ పురుషుల నుంచి ప్రెషర్ ఎక్కైంది, ఇది మర్చిపోయినా. అందుకే నేను ఏం చేసినట్టే వెంటనే బాధపడకండి, మీకు అందరికీ శివరాత్రి 20 రోజులనే ఉంది. అప్పుడు మనము మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే ఈ మంత్రంతో కోటి జప చేస్తూ మహామృత్యుంజయ భస్మార్చన, కోటి భస్మార్చన. మనం యంత్రం ఇస్తాము, మిడిల్లో బిందు స్థానంలో రుద్రాక్ష పంచముఖిచ్చి వీటికి భస్మం ఇచ్చి మనమే ఉచితంగా అన్ని ఇచ్చి చేస్తాం. 33,000 మందితో, ఈ 11,000 కాదు 33,000 మందితో. సో అది కూడా మీ తరఫున పురుషులు అనగానే ఇది నాకు ఐడియా వచ్చి రివీల్ చేసేస్తున్నా. శివరాత్రి వెంటనే 20 రోజులు ఉంది కాబట్టి అప్పుడు పాల్గొనండి మళ్ళీ. కాబట్టి ఇదో గొప్ప పురుషులకు వరం అప్పుడు. సో ఆ రకంగా అందరూ